మొన్న మొన్న ఒక ఆయన బగ్గ దాగి షెర్ల వన్నాడు యాదుంది కదా. పాపం చచ్చిపోయిండేమో అనుకోని పోలీసోళ్ళు వచ్చి బయటికి గుంజితే పొద్దంతా పనిచేసి పానం అలసిపోయిందని మంచిగా మందేసి చల్లగా ఉంటదని నీళ్ళల్లో వన్నా అని అస్సలు ముచ్చట చెప్పిండు. మరి ఆయన సడ్డకుడో లేకుంటే దగ్గర చుట్టమో గాని ఇగో ఇంకో మోతవారి మొగాయన కూడా తాగిన వద్దుగా గీ కథ మోపు చేసిండు. వానొస్తుంది వానొస్తుంది వానొస్తుందని షెడ్డు కిందకో ఎవ్వలను రుక్తారు. కానీ ఆ వాన వచ్చినప్పుడు తడిచెట్టోళ్ళే టేస్ట్ ఉన్నోళ్ళు. ఇంకా చెప్పాలంటే ఇగో ఇసంటి మందు బాబులు మంచిగా వైన్స్ కాడ మందుకొని ఆన్నే కుతికే తడుపుకున్నాడు. మీదికెళ్ళి నేలని తడిపేతందుకు వాన రాగానే అబ్బా ఇది ఏం వాన అనుకుంటా మురిసిపోయి ముద్దుగా కదలకుండా సకల ముక్కలం పెట్టుకొని కూస్తుండే ఇట్లా. మరి తాగిన మందు కార్యాలను ఖరాబ్ చేయకుండా యోగా గిట్లా చేస్తుండేమో గాని గంత వాన వచ్చినా తడుస్తున్నా పక్కకు కూడా కదలకుండా పాత సినిమాల మునులు కూర్చున్నట్టే కూర్చున్నాడు. పాపమైన ఒక్కనే కూర్చుండు. నేను కూడా తోడుపోతా అని బని నేసుకున్న బాబాయ్ కూడా బాహుబలి సినిమాలో నేను అనుకుంటా పోయినంత బడే జోస్తోని పోయి నిలబడ్డాడు. మళ్ళా మందు గిలాసలు నీళ్ళు ఎట్లయినా పోయాలి కాబట్టి వెదర్ నే బరాబర్ ఎంజాయ్ చేద్దామని వాన నీళ్ళే పెగ్గులు వాడుతుంటే వారెవ్వా అనుకుంటా కూర్చుండిగా. మరి ఇది ఏమో తెలియదు కానీ వాన నీళ్లకు వరద వారినట్టు సోషల్ మీడియాలో వాడుతుండే వరకు అందరు చూడబట్టి ఈ వీడియోను. కంత వానకు కూడా వణకకుండా సాగర్ డ్యామ్ పిల్లర్ లెక్క చక్కగా అంత గట్టిగా ఉన్నాడంటే మరి కాక ఏం బ్రాండ్ గుద్దిండో ఏమో. చెప్తే ఓసారి అది కూడా ట్రై చేస్తామని కొందరు కామెంట్లు చేస్తుంటే పగబట్టినట్టే కొట్టిన ఎండలకి పానం చల్లబడే తందుకు ఇట్లా వానలో కూర్చొని శింకులను ఆస్వాదిస్తున్నట్టు తీరి అనుకుంటా ఇంకొందరు అనుకోబట్టిరిగా.